చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు ఖమ్మం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, లేని పక్షంలో అప్పటి వరకు చేసిన పని వృధా అవుతుందని అన్నారు. గత పాలనలో ఖమ్మంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని విమర్శించారు. ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అన్నారు. పోలీసులు శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని అన్నారు. ప్రభుత్వ స్థలాలు అక్రమంగా ఉన్న పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు సర్దుబాటు చేశాకే తరలించాలన్నారు. ఖమ్మం నగరంలోని చైతన్య నగరిలో అమృత్ పథకంలో భాగంగా 249 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ శంకుస్థాపన పనులు చేశారు మంత్రి తుమ్మల. వచ్చినప్పుడు చూసుకున్నాంలే, వాగు వచ్చినప్పుడు చూసుకున్నాంలే, ఎవళ్ళు కాళ్ళం కూడా మనం ఆక్రమించుకొని కట్టడాలు కడితే జరిగే నష్టం ఏంటో ఇందాక సతీష్ గారు వీళ్ళు చెప్పారు. మా దాంట్లో 2 కోట్లు నష్టమైంది, 3 కోట్లు నష్టమైంది. మీ సంపాదన మొత్తం కూడా సర్వస్వం తడిసిపోయింది. కాకపోతే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోలీస్ యంత్రాంగం మొత్తం, ప్రజాప్రతినిధులు కూడా వేయం బౌళ్లు కష్టపడి అనుకోని వరద వచ్చింది. సామాన్యంగా 20-22 అడుగులు వచ్చేది, మీటర్లు వచ్చేది 36 మీటర్లు వచ్చింది. ఇది ఎప్పుడు కూడా మున్నేరు చరిత్రలో లేదు. గత 100 సంవత్సరాల క్రితం నుంచి లెక్కలు చూసినా కూడా అంత వరద ఎప్పుడూ రాలే. 86లో ఒకసారి గోదావరి అట్లా వచ్చింది. 600 గ్రామాలు మునిగిపోయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూశారు పూజ్యులు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. మొన్న కూడా అంత వరదలు వచ్చినా అధికారులు అప్రమత్తంగా ఉండి జనాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఇళ్లు పరిశుభ్రం చేసేదాకా కూడా వాళ్ళందరినీ సొంత మనుషుల్లాగా, సొంత బిడ్డల్లాగా కాపాడి పంపించారు. అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి కొత్త అసలు వరద ఎటుందో, రోడ్ ఎటుందో, డ్రైన్ ఎటుందో కూడా చూసుకోలేని టైంలో కూడా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, వాళ్ళ యంత్రాంగం మొత్తం కష్టపడి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా వెంటనే వాళ్ళందరూ సర్దుకునేటట్టుగా ప్రభుత్వం